హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇవాళ నాకు ఎంతో నచ్చే ప్లేస్ అంటే జనరల్గా మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం అంతా గోదావరి సైడ్ కదా. సో పొలాలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ హాంకాంగ్లో పొలాలు చూడడం చాలా అరుదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, మౌంటైన్స్ తప్ప ఫార్మింగ్ అనేది చాలా తక్కువ అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఇంపోర్టెడే, వేరే వేరే కంట్రీస్ నుంచి. అయితే ఒకసారి నాకు ప్లేస్ కనిపించింది. అది గవర్నమెంట్ ఫార్మింగ్ ల్యాండ్ అనమాట. లాంగ్ వ్యాలీ నేచర్ పార్క్ అంటారు దాన్ని. అక్కడ గవర్నమెంట్ ఫీల్డ్స్తో పాటు పక్కన చాలా నార్మల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను గూగుల్ మ్యాప్స్లో జూమ్ చేసి చూస్తే చిన్న చిన్న చెరువుల్లా ఉన్నాయన్నమాట. సరే వెళ్ళి చూద్దామని వెళ్ళామన్నమాట. అనుకున్న దానికంటే ఆ ప్లేస్ చాలా బాగుంది. వెళ్ళినప్పటికీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అంటాం కదా, అంటే చాలా కూల్ ప్లేస్, గాలి, ఫ్రెష్ ఎయిర్, నెక్స్ట్ ఎటువంటి సౌండ్స్, పొల్యూషన్ అలాంటిది ఏం లేదు. చాలా ఫ్రెష్గా ఉంది. న్యాచురల్ సౌండ్స్, వాటర్ సౌండ్, ఈవెన్ ఆ గాలి మొత్తం అంతా చాలా బాగా అనిపించింది. అసలు హాంకాంగ్లో ఉన్న ఫీలింగ్ లేదనమాట. అటువంటి ప్లేస్ హాంకాంగ్లో ఉందని కూడా ఎవరు అనుకోరు, చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఇంకా అక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ చూస్తుంటే మన మన ఇంటి దగ్గర వాతావరణం లాగా అనిపించింది. చాలా రకరకాల ఫ్రూట్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. చాలామంది ఫార్మర్స్ కూడా కనిపించారు. చాలా ఫీల్డ్స్ గవర్నమెంట్ ఫీల్డ్సే, వాటిని జస్ట్ పెంచుతున్నారు అంతే, అవి కొని అమ్మడానికి కాదు. కానీ ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళేసరికి అక్కడ కొన్ని నార్మల్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఈ గవర్నమెంట్ ఫీల్డ్స్లో అయితే అసలు ఆ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏమి కొయ్యట్లేదు, అలా ఉంచేస్తున్నారు. చాలా వరి పొలాలు ఉన్నాయి. ఆ వరి పొలాల దగ్గర ధాన్యం తీయట్లేదు, అలాగే ఉంచేస్తే చాలా బార్డ్స్ వచ్చి తింటున్నాయి అనమాట. ఎక్కువ పక్షులు వస్తున్నాయి అక్కడికి. నెక్స్ట్ అక్కడ చిన్న అరటి చెట్టు ఉంది. అక్కడ సార్వి అరటి చెట్టు, అరటికాయ అని చూపిస్తుంది. సార్వి కూడా అసలు ఎప్పుడు నడదు. అలాంటిది ఆ ప్లేస్కి వెళ్ళినప్పటికీ మరి అక్కడ నచ్చినట్టుంది. నన్ను ఎత్తుకోమనలేదు, నడుస్తూనే ఉంది మొత్తం. సో నాకు కూడా కొంచెం తిరగడానికి ఈజీ అయింది. చూశారు కదా ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, అవన్నీ ఆ ఫ్రీగా వదిలేసిన పొలాల్లోకి వెళ్ళి తింటున్నాయి అనమాట. ఇంకా స్ట్రాబెర్రీ ఫామ్, ఇది గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్ ల్యాండే. మేము ఇంకా గవర్నమెంట్ దాటి ప్రైవేట్ ల్యాండ్కి వచ్చాం అనమాట. అది మెల్చింగ్ అంటారు. మెల్చింగ్ అంటే ఏంటంటే కలుపు మొక్కలు లాంటివి పెరగకుండా. ఇండియాలో కూడా చాలా చోట్ల ఈ మెల్చింగ్ వాడుతున్నారు చాలామంది ఫార్మింగ్ చేసేవాళ్ళు. వెజిటేబుల్స్, మెయిన్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వాడతారనమాట మెల్చింగ్ అనేది. ఆవిడ మా కోసం పచ్చిమిరకాయలకు వస్తుంది, ఎందుకంటే అక్కడ అమ్ముతున్నారు వాళ్ళు ఫ్రెష్గా. సో మాకు ఆ పెద్ద పచ్చిమిరకాయలు కనిపించినవి, ఆవిడ దగ్గర కొనుక్కున్నాము. ఇవి చివరిగా ఒక ఫ్లవర్స్ తీద్దామని షార్ట్ తీసామన్నమాట. చూడడానికి చాలా సీనిక్గా ఉంది. ఎల్లో, పింక్, ఇంకా సన్ఫ్లవర్ ఉన్నాయన్నమాట. ఆ సన్ఫ్లవర్స్ జనరల్గా మనం ఏమనుకుంటాం, సూర్యుడి వైపు తిరిగి ఉంటాయి అనుకుంటాం కదా, కానీ అవి అన్ని డైరెక్షన్లోనూ ఉన్నాయి. మరి అదేంటో తెలీదు. సో ఇవి చూసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రోజు అయింది, ఇంకా బయలుదేరాం రిటర్న్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.